ధర్మం అనేది పక్కన ఉంటే అర్ధకామాలు ఏమీ బాధించవు. అది కామం ఇంత ప్రమాదకారి కదా. కానీ కామం మంచిదే కదా? మంచిదే కదా. అది కామం భగవత్ స్వరూపం. విష్ణు సహస్రనామంలో కామనామం ఉంది. అంటే ఎప్పుడు ఉండాలో అక్కడ ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు అప్పుడు ఉండకూడదు, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అందుకే కామం నా స్వరూపం కృష్ణుడే చెప్పాడు భగవద్గీతలో విభూతి యోగంలో. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నాడు. ధర్మవిరుద్ధము కాని కామము నా స్వరూపము అని చెప్పాడు. చూడండి, దేనికి ఎంత ప్లేస్మెంట్ ఇవ్వాలో అంత అద్భుతంగా చెప్పి. గృహస్థాశ్రమంలో ధర్మబద్ధమైన సంబంధంలో కామం దోషం లేదు, అది కూడా నియమములతో కూడినది. ఇలాగా మనకి పద్ధతి చెప్పారు. మొత్తం కామం కావాలి, లేకపోతే సృష్టి జరగదు. అదే కామం కూడా భగవత్ స్వరూపంగా నమస్కరిస్తామను. అందుకే కాముడు బ్రహ్మదేవుడి నుంచి పుట్టాడు. పుట్టిన ఆయనకి ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, నీ వల్ల జగత్తులో కామం అనే భావం వ్యాపించాలయ్యా, అందుకు నువ్వు నియోగింపబడుతున్నావు. అంటే మరి నాకు ఆయుధాలు కావాలి కదా అన్నాడు. సరే, బ్రహ్మదేవుడు మళ్ళీ ధ్యానించాడు. ఎవరిని? అమ్మవారిని ధ్యానించాడు. ఆవిడే కదా అరుణాం కరుణాతరంగితాక్షేం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం. ఆవిడ మొదటి కామ. శివుడి పేరు కామేశ్వరుడు, అమ్మ పేరు కామేశ్వరి. ఇవాళ మరొక మూర్తి వస్తున్నారు, కామకామేశ్వరుడు. ఈ మూర్తులు ఇదే శ్రీ విద్యలో ఉపాసింపబడే మూర్తులు. కామేశ్వరాంక నిలయ అంటాం కదా. శివ కామేశ్వరాంకస్థ. ఎవడా కామేశ్వరుడు? శివుడికి కామేశ్వరుడు అని పేరు ఎందుకు వచ్చింది? ఎవరు తెలియాలి కదా. అంటే సృష్టి ఏర్పడక ముందు ఆయన ఉన్నాడు. ఆయన సృష్టి చేయాలనుకున్నాడు, అది సంకల్పం. సృష్టి చేశాడు. అంటే మొట్టమొదటి సృష్టి చేయాలనే కోరిక ఆయనకు పుట్టింది, తర్వాత జగత్తు కలిగింది. కానీ మొట్టమొదటి ఈశ్వరుడు, ఆయనకు సృష్టి చేయాలనే కోరిక, తర్వాత సృష్టి.